హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ వీడియోలో మనం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న అరేబియా కడలి అనే సిరీస్ రివ్యూ చెప్పుకుందాం. అండ్ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని ఫుల్గా చూడండి. ఇంకా లేట్ చేయకుండా సిరీస్ చూసాక నాకలా అనిపించిందో చూసేద్దాం. ఇంకా కాంటెంట్లోకి వెళ్తే, మూవీస్ అండ్ సిరీస్ అంటే మనం ఎక్కువ టైంపాస్ ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తాం కదా, కానీ కొన్ని కాంటెంట్ ఉంటాయి చూసినాక మన హార్ట్లో అలా ఉండిపోతుంది. అలాంటి ఒక ఫీల్ గుడ్ సిరీస్ అదే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న అరేబియా కడలి సిరీస్. సత్యదేవ్ ఆనంది లీడ్ రోల్స్లో చేశారు అండ్ వివి సూర్యకుమార్ డైరెక్షన్ చేశారు. స్టోరీ కూడా జస్ట్ ఫ్రిక్షనల్ కాదు, మన రియల్ లైఫ్లో 2018లో జరిగిన ఇన్సిడెంట్ మీద బేస్ చేసుకున్నారు. మన శ్రీకాకుళం ఫిషర్మ్యాన్ యాక్సిడెంటల్గా పాకిస్తాన్ వాటర్స్లో ఎంట్రీ అయ్యి ఆల్మోస్ట్ 2 years డిటెన్షన్లో ఉండడం. ఈ సెటప్లో మనకి ఆల్రెడీ ఫ్యామిలియర్ ఫీల్ ఉంటుంది, ఎస్పెషల్లీ రీసెంట్గా సేమ్ బ్యాక్గ్రౌండ్ మీద మూవీ కూడా వచ్చింది కదా. కానీ అరేబియా కడలిలో మేకర్స్ ఇంకా గ్రౌండెడ్ రియలిస్టిక్ అప్రోచ్ తీసుకున్నారు. ఓవర్ డ్రామా లేదు, డాక్యుమెంటరీ ఫీల్ కూడా రాకుండా బ్యాలెన్స్ మెయింటైన్ చేశారు. స్టోరీలో మన హీరో నురగాల బదిరి ఫిషర్మ్యాన్ కానీ ఎడ్యుకేటెడ్ గుడ్ హార్టెడ్ క్యారెక్టర్. అండ్ అదే పక్కన విలేజ్లో గంగా మన హీరోయిన్, వాళ్ళిద్దరి లవ్ ట్రాక్ చాలా సెటిల్ రియలిస్టిక్గా డిజైన్ చేశారు. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఫిషర్మెన్ గుజరాత్లో వర్క్ చేయాల్సి వచ్చే హెల్ప్లెస్నెస్ సిచ్యువేషన్ని చాలా న్యాచురల్గా చూపించారు. ఒక ఫిషింగ్ ట్రిప్లో అరేబియన్ సీలో ఉంటప్పుడు యాక్సిడెంటల్గా పాకిస్తానీ టెరిటరియల్ వాటర్స్లో ఎంట్రీ అవ్వడం అండ్ అక్కడ ఫేస్ చేసే హార్డ్షిప్స్, సర్వైవల్ హోప్ అన్నీ కూడా ఎమోషనల్గా చూపించారు. మేకర్స్ ఫిషర్మెన్ ప్రాబ్లమ్స్ని హైలైట్ చేసి సొల్యూషన్స్ ప్రపోజ్ చేశారు, అది మంచి పాయింట్. సత్యదేవ్ పర్ఫార్మెన్స్ హానెస్ట్లీ ఆ రోల్కి తను తప్ప ఇంకెవరూ చేయలేరు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆ ఫిషర్మ్యాన్ రోల్లో కంప్లీట్గా ఇన్వాల్వ్ అయ్యారు. యాక్సెంట్, బాడీ లాంగ్వేజ్, ఐస్లో పెయింట్ చూపిస్తూ న్యాచురల్గా చేశారు. ఆనంది పర్ఫార్మెన్స్ న్యాచురల్గా అండ్ గ్రేస్ఫుల్గా ఉంది. సపోర్టింగ్ క్యాస్ట్లో నస్సర్, పూనం బాజ్వా, అమిత్ తివారీ, దలీప్ తాహిల్, రఘుబాబు అందరూ క్యారెక్టర్స్కి జస్టిస్ చేశారు. ఒక పాయింట్ నన్ను బాగా టచ్ చేసింది, ఎనిమీ కంట్రీలో కూడా హ్యుమానిటీ చూపించడం. బౌండరీస్ అండ్ పాలిటిక్స్ ఉంటాయి, కానీ మనిషి పెయిన్, స్ట్రగుల్కి బార్డర్స్ లేవు కదా. అది సిరీస్కి స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్ట్ ఇచ్చింది. కానీ మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏమిటి అంటే రిలీజ్ టైమింగ్. ఆల్రెడీ సేమ్ ఇన్సిడెంట్స్ మీద మూవీ రిలీజ్ అయ్యి ఫ్రెష్గా మెమరీలో ఉండడం వల్ల ఆల్రెడీ ఇది చూసేమే అనే ఫీల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా స్టామ్ సీక్వెన్స్లో విఎఫ్ఎక్స్ యావరేజ్గా ఉండి ఇంపాక్ట్ తక్కువైంది. ఎడిటింగ్ కొన్ని ఎపిసోడ్స్లో షార్ప్గా ఉంటే పేసింగ్ ఇంకా బెటర్ ఉంటుంది. టెక్నికల్ సైడ్లో క్రిష్ చక్రాలముడి షోరనర్గా ఇన్వాల్వ్మెంట్ క్లియర్గా కనిపిస్తుంది. విడి సూర్యకుమార్ సిన్సియరిటీతో హ్యాండిల్ చేశారు. స్క్రీన్ ప్లేన్ స్టోరీ చింతకండి శ్రీనివాసరావు గారు రియలిస్టిక్గా డిజైన్ చేశారు. నాన్ తెలుగు క్యారెక్టర్స్ నేటివ్ లాంగ్వేజ్లో డైలాగ్స్ మాట్లాడడం చాలా ఆథెంటిక్ ఫీల్ ఇచ్చింది. మ్యూజిక్ డీసెంట్ అండ్ కెమెరామెన్ గుడ్ సపోర్ట్ ఇచ్చాయి. ఓవరాల్ అరేబియా కడలి ఈజ్ అన్ హానెస్ట్, ఎమోషనల్ అండ్ రియలిస్టిక్ అటెంప్ట్ టు టెల్ ఎ రియల్ ఫిషర్మెన్ స్ట్రగల్. ఆల్రెడీ మూవీ చూసిన వాళ్ళకి ఎగ్జైట్మెంట్ తక్కువ ఉండొచ్చు, కానీ చూడకపోయిన వాళ్ళకి దిస్ విల్ బీ ఎ వర్త్ వాచ్. సిరీస్లో కాంటెంట్కి సిన్సియరిటీ ఉంది, పర్ఫార్మెన్సెస్ స్ట్రాంగ్గా ఉన్నాయి అండ్ ఎమోషనల్ కనెక్ట్ కూడా ఉంటుంది. మీరు అరేబియా కడలి చూసింటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేయండి. ఇలాంటి హానెస్ట్ రివ్యూస్ కావాలంటే వెంటనే ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే మా డిఎస్వి ఎంటర్టైన్మెంట్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.